సృష్టికర్త అయిన ఆ నిజమైన ఒకే ఒక దేవుడు ఎవరు తెలుసుకొని ప్రయత్నములు మనవంతు కృషిగా దేవుడు ఏర్పరిచిన తన యొక్క మహాక్షేమమును బట్టి దేవుని ప్రతినిత్యము ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ వేడుకొనుచు దేవుడిచ్చే తలంపులతో ఉద్దేశములతో ఆలోచనలతో ప్రేరేపించబడుతూ దేవుని సముఖమందు ఆయన సన్నిధిలో పోరాడి ఆయన జ్ఞానమును ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతుకుచు ఆయన నడిపింపును కోరుకొనుచు ఈ లోకములో దేవుడిచ్చిన తలాంతులన్నింటినీ ఎట్టి క్రమమందు వృద్ధి పొందించి సఫలీకృతము చేయుట దేవునికి ఇష్టమో అంగీకారమో దేవుని చిత్తమో దాన్నంతటిని గుర్తెరుగు నిమిత్తము దేవుని కాపుదలచే ప్రేరేపించబడుచు దేవుడిచ్చే అనుభవ జ్ఞానమును పొందుకొనుచు సమస్తమును సర్వమును సర్వదా ప్రార్థన చేస్తూ ఈ లోకములో మన జీవనమును మనము కొనసాగించవలసిన వారమై ఉన్నాము. కేవలము మనం ఏమై ఉన్నామో అదంతయు ఆయన ఉచితమైన కృప ప్రేమ దీవెన దేవుని యొక్క మహత్తరమైన నామమును ధ్యానము చేసుకొనొచ్చు ఆయన అద్భుతములను తలపోసుకొనొచ్చు ఆయన పరాక్రమమును ప్రకటిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొందాం. ఉదయకాలపు ధ్యాన ప్రార్థన. యేసు క్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి వందనములు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ గనుడా స్తోత్రార్హుడా పూజార్హుడా నమ్మకమైన వాడా నా గొప్ప దేవ నీకే స్తోత్రము తండ్రి. నిరంతరము నీ కాపుదలను మీరు మాకు ఇవ్వండి. నీ అభిషేకములతో నా ప్రభ మమ్మలను నింపండి. ఈ దినమున నీ సన్నిధిలో నా తండ్రి క్రమమును వీడక నా తండ్రి నా ప్రభ ప్రార్థించవలసిన నా తండ్రి హృదయమునిచ్చి నా తండ్రి ప్రార్థన యందు నా ప్రభ ప్రేరేపిస్తూ నా తండ్రి నీ సన్నిధిలో కూర్చుండబెట్టినందుకు నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు. అద్భుతములను జరిగించండి, ఆటంకములను తొలగించండి, సంకటములను కుదర్చండి. నీ యొక్క మహా నా తండ్రి భీకరమైన భయంకరమైన ఉన్నతమైన ప్రశస్తమైన పరాక్రమమైన నామమును నా తండ్రి ధ్యానించుటకు నా దేవా మా శక్తి చాలదు దేవా. నీ శక్తిని నీ బలమును నా తండ్రి మీరు మాకు అందించిన బలవంతులుగా చేసి ఈ లోక క్రమమందు నా తండ్రి నీవు రూపొందించిన నీవు ఉద్దేశించిన నీవు తలపెట్టిన నీ చిత్తానుసారముగా నీవిచ్చిన నా తండ్రి ఈ జీవితమును ఏ రీతిగా కొనసాగించవలసి ఉన్నదో ఆ రీతిగా కొనసాగించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. కృపగలిగిన దేవా నీకే స్తోత్రము రాజా. పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. ఊహకందని నీ కార్యములను ఊహకందని నీ వ్యూహమును నా తండ్రి అర్థము చేసుకునే జ్ఞానమును నా తండ్రి మీరిచ్చి ముందుకు నడిపించమని మేము నా తండ్రి ఈ భూమి మీద నా తండ్రి పుట్టక మునిపే మేము నా తండ్రి ఎక్కడ ఏ రీతిగా ఎవరికి నా తండ్రి ఎలాంటి పరిస్థితులలో పుట్టవలసి ఉన్నది, ఏ రీతిగా నీ యొక్క నా తండ్రి నామఘనతలో నిన్ను స్తుతించవలసి ఉన్నది నా తండ్రి, నీచే అంటుకట్టబడవలసి ఉన్నది. ఈ లోకయాత్రలో నా తండ్రి నమ్మకముగా నీతో ఏ రీతిగా పనిచేయవలసి ఉన్నది నా తండ్రి. ఏ జిల్లా ఏ మండలము ఏ ప్రాంతము అయా నా తండ్రి ఎవరెవరు నా మాది తల్లిదండ్రులు నా తండ్రి ఎవరికి నా తండ్రి ఎట్టి క్రమమును నా తండ్రి మీరు ఇచ్చినారు అట్టి క్రమమందు నా ప్రభ నీ కృపను బట్టి నా తండ్రి మమ్మలను పుట్టించి మా యొక్క దినముల పరిమాణము నా తండ్రి కొద్దిగే అని గుర్తెరిగి నా తండ్రి వాటి లెక్కను నా తండ్రి నా ప్రభ మీరు స్థిరపరిచి నా తండ్రి ఆ యొక్క నా తండ్రి లెక్క ముగిసిన తోడనే నా తండ్రి ఒక్క నిమిషము కూడా నా తండ్రి ఈ లోకం మీద నా తండ్రి ఈ భూమి మీద నా తండ్రి అయా ఎంతమంది డాక్టర్లు నా తండ్రి ఎంతమంది నా ప్రభా నాయన స్పెషలిస్టులు నా తండ్రి సైంటిస్టులు కూడా కనుగొనలేని విధముగా నా తండ్రి మా ఆయుష్ కాలమును నా తండ్రి నీ సంకుని నాయన నా తండ్రి నీ జీవ గ్రంథములో లిఖించి నా తండ్రి మీరు పుట్టక ముందే సమస్తమును ప్రణాళికను కలిగి నా తండ్రి రూపొందించినారు నాయన. మరి నీ ప్రణాళిక ఏమిటి నా తండ్రి, నీ ఉద్దేశం ఏమిటి, నీ తలంపు ఏమిటి నా తండ్రి, మరి నీ జనులకు మీరు తెలియ చెప్పరా, మార్గములోనికి నడిపించరా, సత్యమును బోధించరా,
అయా మహిమను చూపించరా, అధిక మహిమను అనుభవించే క్రమమందు నా తండ్రి ప్రతి నీ బిడ్డను ప్రేరేపించరా. మరి ఏంటి నా ప్రభా ఈ లోకములో మేము నా తండ్రి నీలో నా తండ్రి ఏ విధముగా అంటుకట్టబడి నా తండ్రి నూతన సృష్టి అనుభవములతో నా తండ్రి నా తండ్రి నూతనమైన తలంపులతో నా తండ్రి నిన్ను గుర్తెరిగి నా తండ్రి పాతవి గతించెను ఇదిగో కొత్త వాయినని మీరు సెలవిచ్చినట్లుగా పాత నా తండ్రి రోత జీవితములను నా తండ్రి మేము బహిష్కరించి విసర్జించి వేసి నా తండ్రి నీ సముఖమందు నిర్దోషముగా నిందారహితముగా నిన్ను నా తండ్రి వెదుగుటకు నా తండ్రి ప్రార్థించుటకు కొనియాడుటకు నా దేవా నీ కృప చూపించమని నీ మహిమను మాకు ఇవ్వమని నీ అంతరంగమును నా తండ్రి మాకు తెలియచెప్పమని వేడుకొనుచున్నాను. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 జీవము కలిగిన తండ్రి మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా సర్వజనులను నా తండ్రి నీ ప్రజలను నీ జనమును నీ జనాంగమును నా తండ్రి మీరు కాపాడండి దేవా. ప్రపంచ దేశములను రాష్ట్రములను నా తండ్రి నాయకులను నా తండ్రి మీరు విడిపించమని వేడుకొనుచున్నాను దేవా. ప్రతి ఒక్కరిలో నీ ఉద్దేశ తలంపులను మీరు ప్రేరేపించండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. నిత్యము నీ సన్నిధిలో నా తండ్రి నిరంతరమైన నా తండ్రి నీ యొక్క ఆత్మ ప్రేరణ కలిగి నా తండ్రి సమస్త నా తండ్రి నా ప్రభా నాయన కాపుదల కలిగి నా తండ్రి సరి చేయబడినట్లుగా ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ హృదయమును తెలియచెప్పమని నీ క్రమమందు నా తండ్రి ఏర్పాటు చేయబడిన నీ అధికారమును నాయకత్వమును నా తండ్రి మీరు వర్ధిల్లునట్లుగా చేసి వారి ఆలోచనలు నా తండ్రి నీ రాజ్యమునకు నా తండ్రి ప్రేరేపించబడి ఆయన కావలసిన చట్టములను కావలసిన శాంతి భద్రతలను కావలసిన నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభా సమస్తమైన అభివృద్ధిని నా తండ్రి వారు చేసి నా తండ్రి నీ రాజ్యమునకు దోహదపడునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీ అంగీకారముతో నా తండ్రి నీ అధికారమును పొందిన ప్రతి నీ బిడ్డకు నా తండ్రి నీ కృపను నిలిపి ఉంచండి దేవా. వారితో మీరుండండి, వారి పక్షముగా మీరుండండి, వారి కుటుంబాలను దీవించండి. వారి యొక్క ప్రతి అవసరమును మీరు తీర్చండి. నీ నామములో బలపరిచి నా తండ్రి ఆరోగ్యవంతులను చేసి స్థిరపరిచి మీ యొక్క రాజ్య ప్రగతికై నా తండ్రి మీరే వాడుకొనమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. నీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. వైపరీత్యములను నా తండ్రి అఘాయిత్యములను అకృత్యములను నా తండ్రి మీరు నివారించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము తండ్రి. ప్రతి విధమైన కాపుదల ప్రతి నీ బిడ్డకు నా తండ్రి ప్రతి నిత్యమును మీరు కలుగ చేయమని ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రతి ఒక్కరిని నా తండ్రి ఏర్పాటు క్రమమును బట్టి నా తండ్రి మీరు వృద్ధి పొందించమని సహాయము చేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 దేవా. అయా పరిశుద్ధుడా 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 జీవము కలిగిన తండ్రి మీ నామమునకే వందనములు వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి దేవా. అయా కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. కనికర సంపన్నుడా మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను. నీకే స్తోత్రము రాజా. అయ్యా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. ప్రపంచ దేశంలో నా తండ్రి అయా యుద్ధములను నా తండ్రి మీరు నివారించండి. యుద్ధమును నా తండ్రి సమూలముగా మీరు ముగించి వేసి నా తండ్రి యుద్ధ నష్టమును నా తండ్రి మీరు భర్తీ చేయండి. ఇరాన్ ఇజ్రాయేల్ అమెరికన్ దేశముల మధ్య జరిగిన యుద్ధమునకు నా తండ్రి నీ సమాధానం ఏమిటి నా తండ్రి? ఇరాన్ దేశమందు నీ రాజ్య సింహాసనమును ప్రతిష్ఠించి నా తండ్రి అక్కడ నీ జనులు కూడా విడుదల పొందినట్లుగా నా తండ్రి నిరంకుశ పరిపాలనను నా తండ్రి మీరు నియంత్రించి వేసి నా తండ్రి వారి సృష్టికర్తను తెలుసుకొనుటకు ప్రార్థించుటకు నా దేవా నీ కృపనిచ్చి నా తండ్రి వారికి కూడా నీ రక్షణ తెలియచెప్పమని ఈ రక్షణ మార్గములోనికి ఆహ్వానించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా నీకే స్తోత్రము తండ్రి. అమెరికా దేశంలో జరుగుచున్న ఆర్థిక ఒడిదుడుకులను ఆర్థిక మాంద్యమును నా తండ్రి అయా నా పరిస్థితులను మీరు చక్కదిద్దండి దేవా. అయా అగ్రదేశముగా ప్రపంచ దేశములకు ఆదర్శవంతముగా అగ్రదేశము నాయకులైన వారు స్పందించి నా తండ్రి అయా నా ఉత్తమమైన నీ పరిపాలన చేయుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. మీరు నిలవబెట్టిన నీ క్రమమందు నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు నా తండ్రి
స్థాపించి వాడుకొనమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. నైజీరియన్లకు నీ భద్రతనివ్వండి దేవా. అక్కడ జరిగిన అఘాయిత్యములను అకృత్యములను మీరు నివారించిన తండ్రి సమాధానము చెప్పండి. నీ లెక్కలు సరిచేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. లెక్కను కుదర్చండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి సహాయము చేయండి. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి ఇజ్రాయేలు చుట్టూ నీ యొక్క నా తండ్రి పరిశుద్ధ ప్రాకారమును మీరు నియమించినారని కలుగ చేసినారని మేము నమ్ముచున్నాము దేవా. సమస్త దేశములు నా తండ్రి రాష్ట్రములు ప్రపంచమంతయు కూడా నా తండ్రి ఇజ్రాయేలును రాజధానిగా చేసుకొని నా తండ్రి మహారాజుగా పరిపాలన ప్రారంభించుటకు నా తండ్రి వ్యూహమును కలిగిన వాడా. అట్టి విధానమందు నా తండ్రి నీ జనులను నా తండ్రి మీరు బలపరిచి మీ ఉద్దేశానుసారముగా నా తండ్రి మీరు ప్రకటించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నీ వార్తను తెలియచెప్పండి దేవా. నిన్ను నమ్మే విశ్వాస జ్ఞానమును నా తండ్రి ప్రతి నిబిడకు మీరు కలుగచేసి నా తండ్రి నీ ఆగమనమునకు సిద్ధపడి నా తండ్రి వేగిరమే నా తండ్రి నీ మహిమ మేఘములో ఎక్కగలుగుటకు నీ కృపనివ్వమని నీ మహిమను నా తండ్రి నీ జనులందరూ ఈ భూమి మీద అయా నా తండ్రి శరీరమందు జీవించుచుండగానే నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ కృపను పొందుటకు నీ దీవెన కలుగచేయమని అడుగుచున్నాను. పడద్రోయబడిన యెరూషలేము దేవాలయమును ప్రాకారములను నా తండ్రి దేశమును పట్టణమును మీరు కట్టమని వేడుకొనుచున్నాను దేవా. అయా నా తండ్రి నా ప్రభ నాయన నూతన యెరూషలేము అనుభవము నా తండ్రి పరమ పరదేశ యొక్క నా తండ్రి అనుభవము పరలోకము యొక్క అనుభవము నా తండ్రి పరమ కణాను యొక్క అనుభవమును నా తండ్రి మేము నా తండ్రి పొందుటకు నేర్చుకొనుటకు నా తండ్రి నిన్ను విశ్వసించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. సహాయము చేయండి దేవా సహాయము చేయండి. కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. కృప కలిగిన దేవా నీకే స్తోత్రము దేవా. మణిపూర్ లో ఒరిస్సాలో నా తండ్రి క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను ఇంకా మరి పలు ప్రాంతములలో ప్రాంతీయముగా జాతీయముగా అంతర్జాతీయముగా నా తండ్రి ఎందరో క్రైస్తవ మహిళలు క్రైస్తవులు నా తండ్రి వేధింపులకు నా తండ్రి గురియగుచున్నారు ఇబ్బందులు పడుచున్నారు దేవా. వారందరినీ మీరు విడిపించండి దేవా. ఈ మార్గము నా తండ్రి నా ప్రభ శోధించే వారికి వేధించే వారికి నా తండ్రి మీరు తెలియచెప్పి నా తండ్రి అయా నీ విడుదల నీ విడుదలైన వారందరికీ మీరు కల్పించమని వేడుకొనుచున్నాను దేవా. అయా నా తండ్రి నీ రాష్ట్రము నా తండ్రి నీ రాజ్యము కోసం ప్రతిదీ నా తండ్రి మీరు సిద్ధము చేసి ప్రతి ఒక్కరిని మీరు ఆయత్తపరిచి నా తండ్రి నీ రాజ్యావిష్కరణలో నా తండ్రి నీ రాజ్య మహిమలో ప్రతి ఒక్క నీ బిడ్డ నా తండ్రి నీ మహిమను పొందుకొని అయా నా ప్రభ నిన్ను ఆరాధించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నాస్తికులైన వారికి నీ ఉనికిని తెలియచెప్పండి. మతోన్మాదులను అనగదొక్కండి దేవా. వారి నా తండ్రి ఉన్మాదము వారిని వదిలిపోవున్నట్లుగా వారు వెలిగించబడులాగున నా తండ్రి నీ రాజ్యములకు సిద్ధపడులాగున నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. అయా నా తండ్రి నాస్తిక జనమునకు నా తండ్రి అయా నీ కృపనిచ్చి నా తండ్రి మీరున్నారని రుజువుపరచండి దేవా. వారితో మీరు మాట్లాడండి దేవా. మీ ఉనికిని తెలియచెప్పండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. మీ నామమునకే వందనములు 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 వందనములు. స్తుతులు స్తోత్రములు 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 దేవా. అయా మీ నామమునకే వందనములు దేవా. భద్రపరచండి కృపండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. కనికరము కలిగిన దేవా నీకే స్తోత్రము తండ్రి. కనికర సంపన్నుడా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. సహాయము చేయండి దేవా సహాయము చేయండి. కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. బంగ్లాదేశ్ లో జరిగిన భయంకరమైన దురాగతమును నా తండ్రి మీరు ఖండించిన తండ్రి నా ప్రభ నిందితులను నా తండ్రి మీరు పట్టిన తండ్రి లెక్కను కుదర్చమని నా తండ్రి నీ లెక్క సరిచేయమని నీ జవాబునివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. ఇంకా మరెన్నో రకములుగా నా తండ్రి మరెన్నో నా తండ్రి విధములుగా మరెన్నో నా తండ్రి పలు విధమైన ప్రాంతములలో నా తండ్రి భయంకరంగా నా తండ్రి చిన్నలు నా తండ్రి చంటి బిడ్డలు నా తండ్రి అయా వయోవృద్ధుల వరకు నా తండ్రి ఎన్నో దురాగతములు నా తండ్రి జరుగుచున్నవి నా తండ్రి. అయా నా తండ్రి నా ప్రభ భయంకరమైన
భయంకరమైన నా తండ్రి దురాత్మల చేత ఈడ్వబడుచు, భయంకరమైన దుష్ట శక్తుల చేత ప్రేరేపించబడుతూ ఈ లోకపు అధికారి యొక్క కబంధ హస్తములలో బంధించబడి నా తండ్రి ఎందరో తమ తమ జీవితాలను తమ కుటుంబాలను నా తండ్రి వినాశనమునకు నా తండ్రి నా నాశనము చేసుకొనుచు పాడు చేసుకొనుచు నా తండ్రి వినాశనమునకు అప్పగించుకొనుచున్నారు దేవా. వారిని విడిపించండి దేవా. వారి పరిస్థితులను నా తండ్రి మీరు తెలియచెప్పండి దేవా. వారి ఆలోచనలను సరిచేయండి దేవా. అయా నా తండ్రి ప్రేమను కలిగించండి దేవా. ప్రతి నీ బిడ్డ నా తండ్రి ప్రేమ కలిగి నా తండ్రి నీలో ప్రయాసపడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. కనికరమును ప్రేమించినట్లుగా నా తండ్రి ప్రేమకై ప్రయాసపడినట్లుగా ప్రతి ఒక్కరు నా తండ్రి తమ పొరుగు వారిని తమ వలె నా తండ్రి ప్రేమించినట్లుగా నీ కృపనివ్వండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి నీ యొక్క నా తండ్రి నా నా తండ్రి మాటను వినునంతగా నిన్ను నా తండ్రి లక్ష్య పెట్టి నా తండ్రి నీ యందు నమ్మకం ఉంచి విశ్వాసముతో నా తండ్రి నీవు చెప్పిన ప్రతి మాట నా తండ్రి అర్థం చేసుకోగలిగి దానిని అనుసరించి నా తండ్రి మేము బ్రతుకున్నట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీకే స్తోత్రము 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 దేవా. భారతదేశమును నా తండ్రి 29 రాష్ట్రములను నా తండ్రి మీరు వృద్ధి పొందించండి. అయా నా తండ్రి అధికార యంత్రాంగమును నా తండ్రి మీ చిత్తానుసారముగా మీరు స్పందింప చేయండి. కుల వివక్షలు మత వివక్షలు మీరు తొలగించండి. అపార్థమైన క్రైస్తవ్యాన్ని నా తండ్రి భారతదేశంలో అర్ధమగులాగున నా తండ్రి మీరు బోధించుటకు నా తండ్రి వ్యూహము కలిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము దేవా. అందుకు నా తండ్రి నా మీ బిడలను మీరు లేవనెత్తినారు దేవా. వారికి నా తండ్రి నీ కంచి నీ కాపుదల ఉంచి నా తండ్రి భారతదేశము నా తండ్రి నా తండ్రి జనాభాను నా తండ్రి నా అయా నా తండ్రి అగ్రస్థాయిలో నా తండ్రి కలిగి ఉన్నది నా తండ్రి. అట్టి అగ్రస్థానములో జనాభా విషయంలో ముందంజలో ఉన్న నా భారతదేశము సృష్టికర్తను పూజించి ఆరాధించి నా తండ్రి దేవుని యొక్క మహిమను కనుగొనే నిమిత్తము దేవునితో అంటుకట్టబడుటకు దేవునితో సహవాసం చేసే క్రమములో కూడా నా తండ్రి ముందంజలో ఉండుటకు నా దేవా నా దేశ రాష్ట్రములన్నిటినీ కూడా నా తండ్రి మీరు పేరు పేరు వరుసను అందించి ప్రతి ఒక్కరిని నా తండ్రి మీ నామఘనతలో నా తండ్రి మీ రాజ్యమునకై నా తండ్రి నీ యొక్క నీతి మహిమకై నా తండ్రి అనేక యుగములు నీతో కలిసి బ్రతికే నా తండ్రి నీ యొక్క వ్యూహములోనికి నా తండ్రి ప్రతి ఒక్కరిని ప్రేరేపించి నడిపించి విడిపించి కాపాడి విడుదల చేసి నా తండ్రి మీరే నా తండ్రి ప్రత్యక్షపరచమని వేడుకొనుచున్నాను. నీ ప్రసన్నతలో నా తండ్రి అయా ప్రతి ఒక్కరు నా తండ్రి కాపాడబడుటకు నా దేవా నీ కృపనివ్వండి. అయా నా తండ్రి మీ నామమునకే వందనములు. దిన ప్రయాణములను మీరు దీవించండి. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. నీ నామమునకే వందనములు. జీవనోపాధి నిమిత్తము నీ పరిచర్య కోసము నా తండ్రి అయా నా నాయన మరెన్నో నా తండ్రి అయా పలు విధములైన నా తండ్రి మంచి కార్యముల కోసం ఎంతగానో ప్రేరేపించబడుతూ నా తండ్రి ఎందరెందరూ ఎక్కడెక్కడికి ప్రయాణములై వెళ్ళుచున్నారో వారి ప్రయాణములలో మీరు తోడుగా ఉండండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. స్తుతి 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 స్తోత్రము స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృపగలిగిన దేవా నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమామయుడా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. సహాయము చేయండి దేవా సహాయము చేయండి. కృప చూపించండి దేవా నడిపించండి దేవా. అయా నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. దిన ప్రారంభములను నా తండ్రి మీరు దీవించండి దేవా. ఈ దినమున నా తండ్రి ఎందరెందరూ నా తండ్రి నీ నామములో ప్రార్థన చేసి ఏ మంచి కార్యము నా తండ్రి ప్రారంభించినారో ఎవరికి నా తండ్రి నీ కాపుదల కావలసి ఉన్నదో ఎవరిలో నా తండ్రి నీ చిత్తము నెరవేరుటకు నా తండ్రి వెంటనే తక్షణమే మీరు వ్యూహము కలిగి మీ చిత్తానుసారముగా సిద్ధము చేసి ఉన్నారు. వారందరికీ నా తండ్రి నీ కృపా దీవెన నా తండ్రి మీరు కలుగ చేసి నీ ఆత్మతో నా తండ్రి పనులన్నిటినీ పూర్తి చేయుటకు నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను. కొనుగోలు అమ్మకములు ఉద్యోగ ప్రారంభములు బిజినెస్ ప్రారంభములు వివాహ కార్యములు వేడుకలు దినోత్సవములు పుట్టినరోజు వేడుకలు దినోత్సవములు శంకుస్థాపనలు గృహ ప్రవేశములు కన్స్ట్రక్షన్స్ పనులు నా తండ్రి ఇంకా మరెన్నో మరెన్నో ఎందరెందరూ నా తండ్రి నా పాప రియల్ ఎస్టేట్ రంగం వారు నా తండ్రి ప్రారంభించని నా తండ్రి ప్రతి కన్స్ట్రక్షన్ కూడా నా తండ్రి మరి నా తండ్రి ఇండివిజువల్ గాను నా తండ్రి రియల్ ఎస్టేట్ వ్యవస్థలు నా తండ్రి మరి ఏవేవి నా తండ్రి ఎవరెవరు నా తండ్రి ఎలాంటి విధానమందు నా తండ్రి అయా నా పాప నాయన నీ మీద ఆధారపడి నా తండ్రి నీ రాజ్య ప్రేరేపణతో నా తండ్రి నీ యొక్క వ్యూహములో నా తండ్రి నీ రాజ్యమునకు నా తండ్రి నా పాప ఉపయుక్తపడినట్లుగా నీ తలంపులతో ప్రేరేపించబడి నా తండ్రి ఆయా పనులు ప్రారంభించినారు వారందరినీ నా తండ్రి మీరు దీవించండి. వారికి
వారికి కావలసిన సమృద్ధిని ఇవ్వండి, వారికి కావలసిన మేలు నా తండ్రి మీరిచ్చి నా తండ్రి సంవత్సరమును దయా కిరీటములను కూడా నా తండ్రి ప్రతి నీ బిడ్డకు నా తండ్రి ప్రతి సంవత్సరము నా తండ్రి మీరు సిద్ధం చేస్తూ స్థిరపరుస్తూ ముందుకు తీసుకు వెళ్ళమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా, మీ నామమునకే వందనములు, నీకే స్తోత్రము తండ్రి. లోగో పైలట్స్, కండక్టర్స్, బస్ డ్రైవర్స్, ఆటో క్యాబ్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, కార్ డ్రైవర్స్, బోటింగ్ చేసేవారు, ట్రైన్ మార్గంలో వెళ్లేవారు అయా నా తండ్రి నా ప్రభ ఇంకా పలు నా తండ్రి టూ వీలర్స్ డ్రైవ్ చేశారు, పలు విధములైన నా తండ్రి వాహనములను నా తండ్రి డ్రైవ్ చేసుకుంటూ నా ప్రభ ఎన్నో ప్రాంతములకు సంచరించేవారు నా తండ్రి ఎంతగానో నా ప్రభ నాయన నీ కాపుదలకు నా తండ్రి నా ప్రభ నాయన కాపాడబడి నా తండ్రి అయా వారి యొక్క ప్రతి అవసరము నా తండ్రి మార్గ మధ్యంలో తీర్చుకుంటూ నా ప్రభ ఎలాంటి ఆపదలు ఇబ్బందులు నా తండ్రి ఎదురు కాకుండా ఎలాంటి ప్రమాదములు లేకుండా అయా నా తండ్రి నా ప్రభ ప్రయాణమును నందు నా తండ్రి నాయకత్వం వహించి నా తండ్రి వాహనం డ్రైవ్ చేసే ప్రతి నీ బిడ్డకు నా దేవా నీ నా తండ్రి ఆత్మ ప్రేరేపణ కలుగచేసి నా తండ్రి నీ ఆత్మ జ్ఞానము వివేచన ఉంచి నా తండ్రి ఎలాంటి వేమరపాటు నా తండ్రి ఎలాంటి కునుకుపాటు లేకుండా నా తండ్రి ప్రయాణములన్నీ సక్రమముగా జరుగునట్లుగా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. గమనములను నా తండ్రి మీరు తెలియచెప్పమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము తండ్రి. శుద్ధ హృదయముతో పరిశుద్ధతతో పరిపూర్ణతతో నా తండ్రి మేము ముందుకు వెళ్ళుటకు నా దేవా నీ రాజ్యమునకు పనిచేయుటకు నీ రాజ్యమును కట్టుటకు నీ యొక్క నీతిని వెదుకుటకు నీ నీతిలో స్థాపించబడుటకు నీలో వృద్ధి పొందుటకు నీవిచ్చిన తలాంతులన్నీ నీ చిత్తానుసారముగా అభివృద్ధి నొందుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. దురాగతములన్నిటినీ నా ప్రభ మీరు ఖండించి వేయండి, దుశ్చర్యలను నా తండ్రి మీరు తీసివేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. దినమున నా తండ్రి ఎందరెందరూ నా తండ్రి నా ప్రభ నూతన గృహ నిర్మాణములు ప్రారంభించినారో వారికి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. కావలసిన పని వారిని మీరు సమకూర్చండి దేవా. ఆర్థిక సమృద్ధిని ఇవ్వండి దేవా. ఆర్థిక ఒడిదుడుకులను తొలగించండి. ఆర్థికంగా నా తండ్రి నీ సహాయ సహకారాలను ఇచ్చి నా తండ్రి ప్రారంభించబడిన ప్రతి గృహము నా తండ్రి నీ నామ ఘనతలో నీ రాజ్యమునకు నా తండ్రి నా పాప ఉపయోగపడినంతగా అయా నా తండ్రి నీ ప్రణాళికను బట్టి నీ ఏర్పాటును బట్టి నీ సిద్ధపాటును బట్టి నా తండ్రి నీవిచ్చే నా తండ్రి నీవు ప్రారంభింప చేసిన క్రమమందు నా తండ్రి ప్రతిదీ సంపూర్తి చేయబడినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను. కొన్ని గృహ నిర్మాణములు ప్రాజెక్టులు మధ్యంతరములోనే ఆగిపోయి ఉండగా ఆగిపోయిన ప్రతి పని నా తండ్రి మీరు మరలా జరిగించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఆర్థిక సమృద్ధిని ఇవ్వండి దేవా. ఆర్థిక వనరులను సమకూర్చండి. అయా బ్లాక్ అయిపోయిన అమౌంట్లు నీ సహాయ సహకారములు నా తండ్రి సిద్ధము చేయబడి రిలీజ్ చేయబడి నా తండ్రి నీ బిడలైన వారు వాటిని పొందుకొని నా తండ్రి నీ చిత్తానుసారముగా పనులన్నింటినీ సంపూర్తి చేసి నా తండ్రి నీ రాజ్యము కోసం నా తండ్రి స్థిరముగా పనిచేయనట్లుగా నా తండ్రి స్థిర బుద్ధితో నా తండ్రి నిశ్చలముగా నా తండ్రి నా కృప నీకై పనిచేయనట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. అయా నీకే వందనములు. కొన్ని గృహ నిర్మాణములు కొన్ని గృహములలో జన నివాసము జన సంచారము లేకుండా నా తండ్రి బోసిపోతూ వెలవెలలాడుతూ నా తండ్రి అయా నా ప్రభ నాయన నా తండ్రి నాయన శిథిలమైపోతుండగా అట్టి గృహములను మీరు సందర్శించండి. నీ ఏర్పాటు క్రమాన్ని బట్టి నీ రాజ్య ప్రగతి కోసం నీ రాజ్య నిర్మాణము కోసం ఏర్పాటు కోసం నా తండ్రి నీవేర్పాటు చేసిన నీవిచ్చిన నా తండ్రి నీ ప్రణాళికను బట్టి నా తండ్రి ప్రతి నీ గృహము వర్ధిల్లుటకు నా దేవా నీ కృప చూపించండి, విడిపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. జన నివాసము జన సంచారము కలిగిన స్థలములుగా గృహములుగా ప్రతి ప్రాంతమును ప్రతి ఒక్క నా తండ్రి గృహమును మీరు సందర్శించి నా తండ్రి ప్రతి గృహములో నా తండ్రి నీ ఆత్మను కుమ్మరించమని నీ ఆత్మతో నా తండ్రి నా పాప మీరు నడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ నామఘనతలో నా తండ్రి బాప్తిస్మము పొందిన వారు నా తండ్రి నీలో నా తండ్రి స్థిరముగా నా తండ్రి నీకు సమీపముగా నా తండ్రి నీ నామమును గుర్తెరుగుటకు నా దేవా నిన్ను ప్రకటించుటకు నా తండ్రి నీ యొక్క నీ నడిపింపును నా తండ్రి అయా నా పాప నాయన కోరుకొనుచు నీ చిత్తము చే బంధించబడి నీ స్వాధీనము చేయబడి నా తండ్రి సమస్తమును నా తండ్రి ఈ లోకమును నా తండ్రి నీ కోసం సిద్ధపరచుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. ఇంకా నీ నామఘనతను నా తండ్రి చూడలేక నా తండ్రి నీ నామఘనతను నీ సువార్తను వినలేక నా తండ్రి ఎవరెవరి చెవులు నా తండ్రి నా పాప మందమయ్యున్నవే
చూడలేని నేత్రములతో నా తండ్రి, గ్రహింపులేని హృదయముతో నా తండ్రి, ఇంకా ఎందరు చీకటిలో నా తండ్రి దురాత్మ చేత ప్రేరేపించబడుతూ మగ్గిపోతున్నారో వారందరినీ కూడా మీరు విడిపించి నా తండ్రి నీ రాజ్యమునకు సిద్ధము చేయండి దేవా. రక్షణ మారు మనసునివ్వండి దేవా. ఈ శిలువ రక్తంలో నా తండ్రి ప్రతి నీ బిడ్డను మీరు కడిగి నా తండ్రి ఈ జీవ గ్రంథమందు నా తండ్రి ప్రతి పేరు లిఖించబడి నా తండ్రి వారి వారి తలాంతులను నా తండ్రి వారి ఆశీర్వాదమును వారి యొక్క ప్రగతిని నా తండ్రి నీ చిత్తానుసారంగా నీ రాజ్యము కోసం నా తండ్రి వృద్ధి పొందించుటకు నా దేవా నీ రాజ్య విలువలతో ప్రేరేపించబడుటకు నీ రాజ్యమునకు పనిచేయటకు నా తండ్రి నీ రాజ్యావిష్కరణలో నా తండ్రి అయానా పాప నాయన నీ ఉద్దేశానుసారముగా ప్రతి నీ బిడ్డ నా తండ్రి ముందుకు వెళ్ళునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు దేవా. కోత విస్తారముగా ఉన్నది దేవా, పనివారు కొదువుగా ఉన్నారు అయా నా తండ్రి. ఇంకా నా తండ్రి అనేకమైన దైవదాసులను నా తండ్రి అయా నీ దైవ బిడ్డలను నా తండ్రి మీరు అభిషేకించిన వారిని మీ చిత్తములో ఉన్న వారిని నా తండ్రి మీరు విడిపించి అయా నా తండ్రి నా ప్రభ వారు ఏ స్థితిలో ఉన్నా నా తండ్రి అయా నా ప్రభ నాయన నీ ప్రేరేపణను గౌరవించి నా తండ్రి అయా నా తండ్రి నీ సేవకు ప్రతిష్ఠించుకొనులాగున నీ కృపనిచ్చి నా తండ్రి అయా నీ చిత్తానుసారముగా మీరే నడిపించమని వేడుకొనిచున్నాను దేవా. వారి యొక్క తలాంతులను వారు వృద్ధి పొందించే క్రమంలో వారి వారి పరిస్థితుల నుంచి కూడా నా తండ్రి నీవి యొక్క నా తండ్రి చిత్తానుసారముగా అయా నా ప్రభ నీ సేవా సంకల్పం కలిగిన వారిని కూడా మీరు దీవించండి దేవా, గణపరచండి దేవా, హెచ్చించండి దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు. స్తుతి 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 స్తోత్రము స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు వందనములు దేవా. నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా. అయా కరుణించండి దేవా, నడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా కనికర సంపన్నుడా మీ నామమునకే వందనములు దేవా. వందనములు వందనములు తండ్రి. మీ నామమునకే వందనములు దేవా. స్థిరపరచండి దేవా. ఆయుష్నివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా. నీ మహత్ కార్యములను నా తండ్రి అయా మీరు జరిగించండి దేవా. ఈ భూమిని అంతటిని నా తండ్రి మీ చిత్తానుసారముగా మీరు విడిపించి కాపాడి నా తండ్రి మీ రాజ్యమునకై సిద్ధము చేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. గ్రామీణ ప్రాంతములలో నా తండ్రి విష పురుగులు క్రూర మృగముల వలన నా తండ్రి ఎలాంటి ప్రాణ నష్టము నా తండ్రి ఇబ్బంది హాని నీ జనులకు లేకుండా మీరు కాపాడమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. పాత ఘట సర్పమును నా తండ్రి మీరు అంతము చేయండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కృప చూపించండి. అయా కరుణించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి. నీకే స్తోత్రము 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 దేవా. గృహ నివాసములు లేక నా తండ్రి వాతావరణ పరిస్థితులతో నా తండ్రి అయా ఇబ్బందులతో నా తండ్రి నా ప్రభా నాయన సరైన అయాయోగ్యమైన గృహములు లేక నా తండ్రి ఎందరెందరూ నా తండ్రి అయా నా పాప ఇబ్బందులు పడుచున్నారో మీరు వారిని సందర్శించండి దేవా. వారికి నీ కాపుదలనివ్వండి దేవా. నీ యొక్క నా తండ్రి ప్రేరేపణ కలుగ చేసి నా తండ్రి మీరు కట్టని గృహములలో మీరు నివసించేదరని మీరు సెలవిచ్చినట్లుగా నీ సహాయ సహకారాలు నీ మేలు వారికి దొరుకున్నట్లుగా మీ రాజ్యం కోసం వారు స్థిరపరచబడి పనిచేసి పనిచేయనట్లుగా ఆరోగ్యవంతులుగా నా తండ్రి నీలో ప్రయాసపడుటకు నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ సమానత్వము నా తండ్రి కలుగు నిమిత్తము నా తండ్రి నీ రాజ్యం ఏర్పాటు క్రమము కోసం నా తండ్రి ప్రతి ఒక్కరిని సమానులు చేయబడి నిమిత్తము నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి కనీస అవసరములన్నీ నా తండ్రి సమానముగా తీర్చబడినట్లుగా నా తండ్రి నీ కృపనివ్వమని గృహ దీవెననిచ్చి దీవించమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. దారిద్ర్యమును తొలగించండి, పేదరికమును నివారించండి, సోమరితనం అంతయు విడిచిపెట్టి నా తండ్రి ప్రతి ఒక్క నీ బిడ్డ నా తండ్రి కష్టపడి పనిచేయుటకు ఈ రాజ్యమును కట్టుటకు నా దేవా, పోషించబడుటకు నా దేవా, ఈ రాజ్య విలువలతో నా తండ్రి ప్రతిదీ నా పాప నీకై సిద్ధము చేయుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా
ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కరుణించండి దేవా, నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. స్తుతి 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 స్తోత్రము స్తోత్రము రాజా. మీకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా కనికర సంపన్నుడా మీ నామమునకే వందనములు 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 దేవా, నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. అప్పుల భారముతో నా తండ్రి విసిగిపోవచ్చున్న వారిని, నా తండ్రి అనేక రుణముల చేత వేధించబడుచున్న వారిని మీరు విడిపించండి దేవా. ప్రతి ఒక్కరికి నా తండ్రి చేతుల కష్టమును ఆశీర్వదించి నా తండ్రి తీసుకున్న రుణములన్నీ నా తండ్రి నా కృప సంపూర్తిగా తీర్చివేయినట్లుగా నా తండ్రి ఎలాంటి ఇబ్బందులు ఆపదలు ఎదురు కాకుండా నా తండ్రి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రతి నీ బిడ్డకు నీ కాపుదలను మీరు ఉంచి నా తండ్రి రుణ విముక్తులను చేయమని వేడుకొనుచున్నాను దేవా. ఎవరి చేతుల కష్టమును వారు నా తండ్రి సంతృప్తిగా నా తండ్రి వారు అనుభవించుటకు నా దేవా నీ కృపనివ్వండి. అధిక మొత్తంలో వడ్డీలు వసూలు చేసేవారిని మీరు హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 దేవా. స్తోత్రము 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 తండ్రి. అయా మారుతున్న బంగారు నగలకు నా తండ్రి, వెండి నగలకు నా తండ్రి ఆశపడి తాకట్టు పట్టిన వస్తువులను నా తండ్రి అయా అమాయకులైన బిడ్డల దగ్గర నుంచి దోచుకొనుటకు నా తండ్రి వడ్డీలకు వడ్డీలను వేసి చక్ర వడ్డీలతో నా తండ్రి అయా నా పాప అవి విడిచిపెట్టినంతగా ప్రేరేపిస్తూ నా తండ్రి భయపెడుతూ నా తండ్రి ఇబ్బందులకు గురి చేస్తూ స్వార్థముతో నా తండ్రి కష్టార్జితమునంతటిని దోచుకొని నా తండ్రి నా పాప అక్రమముగా నా తండ్రి అయా నా పాప నా తండ్రి వ్యవహరిస్తున్న వారిని నా తండ్రి మీరు గద్దించండి దేవా, నా తండ్రి మీరు బంధించండి వారికి నా తండ్రి నీ హృదయ ప్రేరేపణ నా తండ్రి మీరు ఇచ్చి నా తండ్రి నీ రాజ్యములో నా తండ్రి ప్రతి ఒక్కరూ సమానులే నా తండ్రి. అట్టి క్రమమందు నా తండ్రి నా ప్రభ వారు దోచుకున్నదంతయు నా తండ్రి ఎవరి చేతుల కష్టం వారి ఇంటికి వారి గృహములకు చేరునట్లుగా పొట్టి జక్కయ్యకు మాదిరిగా నా తండ్రి దోచుకున్న ధనమంతయు నా తండ్రి ఎక్కడెక్కడికి ఎవరెవరికి నా తండ్రి ఏ క్రమములో మళ్ళీ చేర్చుట నా తండ్రి నీకు ఇష్టమో ఆ రీతిగా మీరు చేర్చి నా తండ్రి మహిమను పొందమని నీ సమానత్వమును మీరు కలుగ చేయమని అడుగుచున్నాను దేవా, నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు 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 వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా, నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి దేవా. నీ జ్ఞానమును నా తండ్రి నీ వాక్యమును నా తండ్రి మేము అర్థం చేసుకున్నటకు నా దేవా, నీ వాక్యానుసారముగా బ్రతుకుటకు నా తండ్రి నీ వాక్యాన్ని నా తండ్రి దినము నేర్చుకున్నట్లుగా నా తండ్రి ఎవరు ఏమనుకున్నా సరే నా తండ్రి ఎవరు ఎన్ని మాటలన్నా సరే నా తండ్రి ఎంతగా నిందించినా దూషించినా నా తండ్రి నిన్ను విడువక నా తండ్రి నిన్ను వెంబడిస్తూ నా తండ్రి నీ వాక్యమును మాత్రమే ప్రేమిస్తూ నా తండ్రి ముందుకు వెళ్ళగలిగిన నా తండ్రి జ్ఞానాలోచన మీరు మాకు కలుగ చేయమని అడుగుచున్నాను దేవా, నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు 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 దేవా, కృపగలిగిన దేవా, నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి కృపామయుడా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి దేవా. అయా కరుణించండి దేవా, నీకే స్తోత్రము రాజా. కనికర సంపన్నుడా మీ నామమునకే వందనములు వందనములు. స్తుతి 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 స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి, మీ నామమునకే వందనములు. అయా నా తండ్రి భూమి మీద మీరు ఏర్పాటు చేసిన ప్రతి బంధము ప్రతి రక్త సంబంధము ప్రతి ఒక్క నా తండ్రి బంధుత్వము నా తండ్రి కాపాడబడినట్లుగా ప్రతి ఒక్కరు నా తండ్రి యోగ్యమైన తలంపులతో నా తండ్రి ప్రేమ కలిగి ఒకరినొకరు ప్రేమించుకొనుటకు ఇవి ఏర్పాటు చేసిన ప్రతి బంధము ఈ భూమి మీద నా తండ్రి శాశ్వత కాలము వర్ధిల్లుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము రాజా. అయా బంధము బంధుత్వము నా తండ్రి మీరు కాపాడండి దేవా. ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ ఆత్మ ప్రేరణ కలుగ చేయండి. ఎవరి వారి స్థితులలో ఎవరి వారి యొక్క నా తండ్రి అయా నా పాప నా తండ్రి నా పాప నా తండ్రి ప్రణాళికను బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి కుటుంబాలుగా నా తండ్రి గౌరవించబడుటకు నీ కృపనివ్వమని నా తండ్రి బంధమును నా తండ్రి స్థిరపరచమని బలపరచమని ప్రతి నా తండ్రి విధానమందు నా తండ్రి ప్రతి నీ బిడ్డను నా ప్రభాని చిత్తానుసారముగా మీరే ప్రేరేపించి నడిపించి విడిపించి కాపాడి నా తండ్రి నీ రాజ్యమునకు సిద్ధము చేయమని వేడుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను.
వ్యాధి బలహీనతతో బాధపడుచున్న వారిని మీరు విడిపించండి దేవా. అయా నాన్న ప్రతి రోగమును నా తండ్రి, ప్రతి జబ్బును నా తండ్రి మీరు నయం చేయండి. ఆయా రోగగ్రస్తులైన వారిని నా తండ్రి మీరు లేవనెత్తండి దేవా. మరణ పడకల మీద ఉన్న వారిని మీరు విడిపించండి దేవా. ఆయా హాస్పిటల్లో ఎమర్జెన్సీ కండిషన్ లో ఉన్న వారిని నా తండ్రి ఆయా మీరు మూర్తి స్వస్థపరిచి నా తండ్రి మీ అద్భుతములను జరిగించండి. ఆయా కోమాలో నా తండ్రి నా ప్రభా నాయన ఉన్న నా తండ్రి రోగులను నా తండ్రి మీరు లేవనెత్తండి దేవా. నీ రాజ్యం కోసం, నీ నీతి కోసం, నీ ప్రణాళిక కోసం, నీ నిబంధన కోసం నా తండ్రి ప్రతి నీ బిడ్డ నా ప్రభా నీ చిత్తానుసారముగా ఆయుష్ను పొందుకొని నా తండ్రి అయా నా తండ్రి కష్టార్జితం అంతా ఈ హాస్పిటల్లో వేపరచుక నా తండ్రి వారు సంపూర్తిగా నీకై, నీ రాజ్యమునకై నా తండ్రి వారి శ్రేయస్సుకై నా తండ్రి దానిని సద్వినియోగము చేయనట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. స్తుతి 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 స్తోత్రము స్తోత్రము రాజా. అయ్యా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనిచున్నాను దేవా. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. కనికరించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. కనికర సంపన్నుడా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీ విలువలను నా తండ్రి మీరు కనపరచమని వేడుకొనిచున్నాను దేవా. మీరు బోధించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు 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 తండ్రి. కృపగలిగిన దేవా నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించమని కరుణించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు దేవా, వందనములు దేవా. అయా బలపరచండి దేవా, ప్రేరేపించండి దేవా. నీ విలువలతో నా తండ్రి మీ చిత్తానుసారముగా ప్రతి నీ పని నా తండ్రి మీరు సంపూర్తి చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. థైరాయిడ్, రక్తహీనత, హార్మోన్ ఇంబ్యాలెన్స్, అరికాలు అరిచేతుల మంటలు, గాల్ బ్లాడర్ సమస్యలు, అధిక రక్తస్రావంతో బాధపడేవారు నా తండ్రి బీపీ, షుగర్ వ్యాధులు, చెవి, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధులు, నరములు, ఎముకలు, కండరములు, మూలుగులలో ఉన్న అస్వస్థత అయా నా తండ్రి శరీరములో నా తండ్రి ఎక్కడ నా తండ్రి ఏ యొక్క అస్వస్థత ఎలాంటి అనారోగ్యము దాగి ఉన్నదో దాన్నంతటిని కూడా నా తండ్రి మీరు సమూలముగా తీసివేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. కిడ్నీ, లివర్, హార్ట్, బ్రెయిన్ సంబంధిత వ్యాధులు, వెన్ను సంబంధిత వ్యాధులు, లంగ్ సంబంధిత వ్యాధులు నా తండ్రి ఇంకా భయంకరమైన ఎన్నో రోగములు జబ్బులు నా తండ్రి పేరు లేని రోగములు, పేరు ఉచ్చరించుటికే ఇష్టపడని రోగములు నా తండ్రి అయా చెప్పలేని రోగములతో నా తండ్రి ఎందరెందరూ నా తండ్రి ఇబ్బందులు పడుచున్నారో వారందరినీ కూడా నా తండ్రి మీరు పేరు పేరు వరుసన నా తండ్రి మీరు సందర్శించండి దేవా. ఆరోగ్యవంతులను చేయండి. నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి, ఫైల్స్ వ్యాధి నా తండ్రి ఇంకా ఎన్నో భయంకరమైన రోగములు అయా నా తండ్రి ప్రస్తుతం ఉన్న దినములలో నా తండ్రి అయా ప్రతి ఒక్కరిలో నా తండ్రి చిన్న పెద్ద తేడా లేకుండా నా తండ్రి అయా నా ప్రభ రక్తహీనత, అధిక రక్తస్రావము నా తండ్రి ఇబ్బందితో ఎంతగానో నా తండ్రి మహిళలైన వారు నా తండ్రి ఆడపిల్లలు నా తండ్రి ఎంతగానో ఇబ్బంది పడుచున్నారు దేవా. సమస్య ఏమిటి నా తండ్రి, ప్రకృతి ఏమిటి నా తండ్రి, నీ యొక్క నా తండ్రి చిత్తానుసారముగా ప్రతి నీ బిడ్డకు నా తండ్రి అయా నీ కాపుదలనిచ్చి నా తండ్రి పరిస్థితులన్నింటినీ నా తండ్రి మీరు చక్కదిద్దమని, విడిపించమని, కాపాడమని నా తండ్రి వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. స్తుతి 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 స్తోత్రము దేవా, స్తోత్రము తండ్రి. అయా మానసిక రుగ్మతులతో బాధపడుచున్న వారిని మీరు విడిపించండి దేవా. మానసికంగా వికలమైపోయి వారి మానసిక పరిపక్వత నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభా నాయన ఘోరముగా నా తండ్రి ఇబ్బందులు పడుచున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. నీ కాపుదలనివ్వండి దేవా. వారితో మీరు మాట్లాడండి దేవా. నీ కార్యములను మీరు వారికి తెలియచెప్పి నా తండ్రి వారి కుటుంబ జీవితంలో వారు వర్ధిల్లునట్లుగా నా తండ్రి నీ ప్రణాళికనంతటిని బట్టి నా తండ్రి ప్రతి నీ బిడ్డ ప్రేరేపించబడి నీ రాజ్యమునకు సిద్ధపడినట్లుగా, నీ రాజ్యమునకు పనిచేయనట్లుగా, నీచే వెలిగించబడినట్లుగా, ఎవరికి వారి వెలుగు ఎవరికి వారి ఆశీర్వాదముగా మారునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు. స్తుతి 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 స్తోత్రము స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా
ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి, మీకే స్తోత్రము దేవా. ఇంకా నా తండ్రి గర్భఫలముతో నా తండ్రి అయా నా పాప నాయన గర్భఫలము లేక నా తండ్రి ఎందరెందరు ఇబ్బందులు పడుచున్నారో వారందరి గర్భములను నా తండ్రి యేసు నామములో మీరే తెరవండి దేవా. వారి అవమానములను, వారి నిందలను, వారి యొక్క నా తండ్రి వేధింపులను నా తండ్రి మీరు కొట్టివేయండి. మూయబడిన ప్రతి గర్భము నా తండ్రి యేసు నామములో తెరవబడినట్లుగా ప్రతి ఒక్కరు నా తండ్రి సంతానమును నా తండ్రి పొందుకొని నా తండ్రి నీ చిత్తానుసారముగా నీ ప్రణాళికను ప్రేమించినట్లుగా నీ కృపనివ్వమని, బలపరచమని, సిద్ధము చేయమని వేడుకొనిచున్నాను దేవా. యోగ్యమైన స్థితిలో నా తండ్రి సంతానాభివృద్ధితో నా తండ్రి ప్రతి నీ బిడ్డ ప్రత్యేకించబడుటకు నీ కంచి, నీ కాపుదల, నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు దేవా. స్తోత్రము, 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 స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయనను గ్రహించి స్వాస్థ్యము, కుమార్తెలు నగరకై చెక్కిన మూలకమ్ములు లాంటి వారని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి కుమారులు, కుమార్తెలు కలిగిన తల్లిదండ్రులుగా సంపూర్ణమైన నా తండ్రి స్థితిలో నా తండ్రి ప్రతి నీ బిడ్డ నా తండ్రి నీ రాజ్యముతో ప్రేరేపించబడుతూ, నీ రాజ్యమును కట్టుతూ, నీ రాజ్య విలువలతో పనిచేస్తూ నా తండ్రి అయా వారు నా తండ్రి భూమి మీద నా తండ్రి జీవనమంతయు నా తండ్రి నీ చిత్తానుసారముగా కొనసాగించుటకు నా దేవా నీ కృపనివ్వమని, ప్రతి ఒక్కరిని మీరు విడిపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా. గర్భిణీస్తులను నీ కృపలో జ్ఞాపకం చేసుకో. ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి, సుఖప్రసవములను కలిగించండి, ఆరోగ్యమును, బలమును, శక్తిని నా తండ్రి మీరు అనుగ్రహించమని, నీ దీవెననివ్వమని, నీ కాపుదలనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు, వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా కనికర సంపన్నుడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. వాలంటీర్లకు ఆరోగ్యమును, బలమును, శక్తిని ఇచ్చిన తండ్రి కావలసిన పోషణ మీరు అనుగ్రహించి చంటి బిడ్డలు తాగే ఉగ్గుపాలలో నీ పరిశుద్ధాత్మను ఉంచండి దేవా. నీ ఆత్మ సహవాసములో నా తండ్రి ప్రతి నీ బిడ్డ నీ చిత్తానుసారముగా పెరుగుటకు, పెంచబడుటకు, దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లుటకు, తల్లిదండ్రులైన వారికి నీ జ్ఞానమును ఇచ్చి బాలుడు నడవవలసిన త్రోవలో వారిని నడిపించుటకు నా దేవా నీ కృపనివ్వమని, నీ జ్ఞానముతో నింపమని అడుగుచున్నాను. ప్రతి నీ బిడ్డకు నా తండ్రి నీ ప్రణాళికను బట్టి, నీ ఏర్పాటును బట్టి నా తండ్రి నీ చిత్తానుసారముగా విద్యా బుద్ధులను నా తండ్రి మీరు నేర్పించండి. ఉన్నతమైన విద్యలను అభ్యసింప చేయండి. అయా తల్లిదండ్రులైన వారికి చదివించగలిగిన స్థితిని నా తండ్రి మీరు సిద్ధము చేసి ఏర్పాటు చేసి నా తండ్రి క్రమపరిచి నా తండ్రి ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఆర్థిక వనరులను సమకూర్చండి. వీసా, పాస్పోర్ట్లు మరి ఇతర విషయములలో ఎలాంటి జాప్యము లేకుండా ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ చిత్తానుసారముగా నీ కృపను బట్టి నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ నీలో ఫలించి నా తండ్రి వారి ఉద్దేశములు, వారి తలంపులు నా తండ్రి నెరవేర్చగలిగినంతగా నా తండ్రి నీ క్రమములో నా తండ్రి అయా ప్రేరేపించబడి పనిచేయుటకు నా దేవా నీ కృపనివ్వమని, నీ రాజ్యమును నా తండ్రి మీరు కట్టమని, నీ రాజ్యము కోసం ప్రతి నీ బిడ్డను నా తండ్రి మీరు సిద్ధము చేయమని నా తండ్రి వెలిగించమని నా తండ్రి వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు, వందనములు. కృపగలిగిన దేవా యువతి యువకులను, యవన బిడ్డలను, బాలబాలికలను నా తండ్రి మీరు కాపాడండి దేవా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. ప్రతి ఒక్క స్థితిలో నుంచి నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి భవిష్య తరములకు నా తండ్రి వారి ప్రణాళికను బట్టి నా తండ్రి నీ నిబంధనను అనుసరించి నా తండ్రి ప్రేరేపించబడుతూ ముందుకు వెళ్ళుటకు నా తండ్రి వారికై మీరు సిద్ధము చేసిన నా తండ్రి ప్రతి కార్యక్రమంలో నా తండ్రి విజయవంతముగా నా తండ్రి నా పాలు పంపులు పొంది నా తండ్రి విజయమును నా తండ్రి అనుభవించుటకు నీతో నా తండ్రి బలా నమ్మకమైన నా మంచి దాసుడా, నా మంచి దాసురాలని పిలిపించుకోగలిగినంత నా తండ్రి విధానమందు నా తండ్రి ప్రతి నీ బిడ్డను నా తండ్రి మీరు సిద్ధము చేయమని, ఎవరి వారి స్థితిలో నుంచి, ఎవరి వారి పరిస్థితిలో నుంచి నా తండ్రి నీ చిత్తానుసారముగా ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు విడిపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. కాపాడండి, నడిపించండి దేవా. కృప చూపించండి దేవా. ప్రతి ప్రయత్నమును, ప్రతి ఉద్దేశమును, ప్రతి తలంపును నా తండ్రి నీ చిత్తమునకు సరిపోవునంతగా నా తండ్రి మీరు ప్రేరేపించండి. అయా నా తండ్రి నా పాప దురాత్మల చేత నా తండ్రి వేధించబడుతూ, బంధించబడుతూ, చీకటిలో మగ్గిపోతూ, వీడియో గేములు, పబ్జీలు ఆడుతూ నా తండ్రి దురలవాట్లకు, దుర్వ్యసనములకు బానిసలైపోయి త్రాగుడు, మత్తు పదార్థాలతో నా తండ్రి వికలమైపోవచ్చున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. నీ కాపుదలనివ్వండి దేవా.
అయా నా తండ్రి నీవిచ్చిన సమయము, నీవిచ్చిన ఆయుష్, నీవిచ్చిన యవనము నా తండ్రి, నీవిచ్చిన నా తండ్రి ఈ జీవితము నీదని నా తండ్రి ప్రతి నీ బిడ్డ గుర్తెరిగి నా తండ్రి యవన కాలమందు తమ కాడునెత్తుకొని నిన్ను వెంబడించుటకు నా దేవా, నీ చిత్తము చే నడుచుటకు, ముందుకు వెళ్ళుటకు అంచెలంచెలుగా నా తండ్రి నీ యొక్క నా తండ్రి ఇచ్చిన నీ తలాంతులన్నింటినీ వృద్ధి పొందించుటకు నా తండ్రి నీ రాజ్యమంతయు నా తండ్రి నీ యొక్క ఉద్దేశానుసారముగా, నీ హృదయ తలంపుల అనుసారముగా నా తండ్రి అయా నా తండ్రి విస్తృతముగా ప్రబలునట్లుగా నా తండ్రి అనేక మంది నా తండ్రి ఇంకా నా తండ్రి యవన బిడలైన వారిని మీరు ప్రేరేపించండి దేవా. ప్రతి దయ్యమును నా తండ్రి, ప్రతి దురాత్మను నా తండ్రి, ప్రతి భూతమును, ప్రతి పిచాచిని, ప్రతి అంధకారమును, ప్రతి చీకటిని మీరు కొట్టివేసి నా తండ్రి నీ బిడలైన వారందరినీ ప్రత్యక్షంగా నా తండ్రి నీ ప్రసన్నతలో నా తండ్రి, నీ ప్రత్యక్షతలో నా తండ్రి మీరు తృప్తిపరిచి మీ యొక్క జీవనమందు నా తండ్రి మీరు వృద్ధి పొందించమని, ప్రతి జీవితము నా తండ్రి నీ కృపా దీవెనకు నా తండ్రి సరిపోవునంతగా, నీ చిత్తమునకు, నీ ప్రణాళికకు, నీ స్వాధీనములో నా తండ్రి వెలుగునంతగా నా నీ కృపనివ్వమని, నీ కాపుదలనివ్వమని వేడుకొనిచున్నాను. నూతనమైన తరగతి గదులు ప్రారంభమగుచుండగా నా తండ్రి నీ సహాయ సహకారాలను ఇవ్వండి దేవా. వారికి కావలసిన ప్రతి అవసరమును, సమృద్ధిని మీరిచ్చి దీవించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు, వందనములు. చైల్డ్ లేబర్స్ ను తొలగించండి, బెగ్గింగ్ మాఫియాను అంతమొందించండి, అకాల మరణములను కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అంగహీనులు, అనాథులు, వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులను నీ కృపలో జ్ఞాపకం చేసుకో. సింగిల్ పేరెంట్ గా నా తండ్రి నా కుటుంబం కోసం ప్రయాసపడుతూ నా తండ్రి బిడలను నా తండ్రి భారంగా నా తండ్రి పెంచుకొని చిన్న వారికి నా తండ్రి నీ సహాయ సహకారాలను ఇవ్వండి. వారి పనులన్నింటినీ నా తండ్రి నీ రాజ్య విలువలతో మీరు సంపూర్తి చేయమని, వారి ప్రారంభములను వారి యొక్క నా తండ్రి అయా మీరు దీవించమని నా తండ్రి వారికి నా తండ్రి పేరు పేరు వలసిన కుటుంబ జీవితంలో నా తండ్రి ప్రతి ఒక్క అనుభవం అందు నా తండ్రి నీ జ్ఞానమునిచ్చి నా తండ్రి నీ చిత్తానుసారముగా పనినంతటిని మీరు సంపూర్తి చేయమని ప్రేరేపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు, వందనములు. కృప కలిగిన దేవా నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, వందనములు. సహాయము చేయండి దేవా. ప్రతి చీకటిని నా తండ్రి, ప్రతి అంధకారమును మీరు కొట్టివేయండి దేవా. నీ ప్రణాళిక ప్రకారముగా నా తండ్రి నా తండ్రి ఎవరు ఎక్కడ ఏ రీతిగా నా తండ్రి నివసించవలసినది ఆ రీతిగా మీరే నివసింప చేయమని వేడుకొనుచున్నాను దేవా. అవరోధములను, ఇబ్బందులను, దురాత్మ ప్రయోగములను నా తండ్రి మీరు ఖండించి వేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు. వివాహం కాని బిడ్డలకు వివాహ బంధములను ఏర్పాటు చేయండి. ప్రతి నీ బిడ్డ నీ చిత్తానుసారముగా వివాహ బంధమందు ఘనపరచబడుటకు నీ కృపనివ్వమని, వివాహం అన్ని విషయములలో ఘనమైనదని ఎంచినది మీరే కదా ప్రభువా. అట్టిగంత నీ బిడ్డలకు ఇచ్చుట నా తండ్రి నీకు అసాధ్యమేమీ కాదు నా తండ్రి. నీ ప్రణాళికను అనుసరించి నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి ప్రతి బిడ్డకు నా తండ్రి వివాహ కార్యక్రమమును నా తండ్రి మీరు జరిగించమని, వారి కుటుంబములలో వారి జీవితములలో శుభకార్యములకు నా తండ్రి మీరు తోడు తావివ్వమని నా తండ్రి వారిని హెచ్చించమని, గణపరచమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు, వందనములు. స్తుతి, 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 స్తోత్రము, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. సహాయము చేయండి, సహాయము చేయండి. కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. మీకే వందనములు, వందనములు, వందనములు తండ్రి. నీ నామమునకే వందనములు. స్తోత్రము, స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు, వందనములు. స్తుతి, 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 స్తోత్రము, స్తోత్రము తండ్రి. నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను. స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. లయానా తండ్రి లౌకికాత్మను కొట్టివేయండి దేవా. దురాత్మను కొట్టివేయండి దేవా. పరిశుద్ధపరిచి నా తండ్రి నీ సముఖమందు నా తండ్రి ప్రార్థించుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు
వందనములు చెల్లించుకొనుచున్నాను. వివాహం నా తండ్రి విడాకుల కోసం ప్రయత్నించే వారిని మీరు హెచ్చరించండి, బుద్ధి చెప్పండి. అయా నా తండ్రి, దేవుడు జతపరిచినది మానవుడు వేరుపరచకూడదని ప్రతి ఒక్కరు గుర్తెరిగి నా తండ్రి నీ చిత్తానుసారముగా కుటుంబ జీవితంలో వర్ధిల్లుటకు వారి మధ్యలో ఉన్న అభిప్రాయ భేదములను, విభేదములను, మనస్పర్ధలను నా తండ్రి మీరు తొలగించి వేసి నా తండ్రి కుటుంబ జీవితంలో నా తండ్రి సమాజంలో గౌరవించబడుటకు నీ కృపనివ్వమని, కుటుంబాలుగా ప్రతి నిబిడను నా తండ్రి మీ చిత్తానుసారముగా మీరు వృద్ధి పొందించమని, అక్రమం అంతటిని కొట్టివేయమని, క్రమపరచమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు. చెయ్యని నేరానికి జైలు శిక్ష అనుభవించే వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నేర చరిత్ర కలిగిన వారిని, వారి నేరమును ఒప్పింపు చేసి నా తండ్రి వారిని, వారి కుటుంబాలను నా తండ్రి మీరు కాపాడి నా తండ్రి నీ రాజ్యమునకు సిద్ధము చేయమని వేడుకొనిచున్నాను దేవా. తప్పుడు కేసులతో నా తండ్రి కోర్టుల చుట్టూ న్యాయం కోసం నా తండ్రి తిరుగుతూ నా తండ్రి ఎన్నో సంవత్సరములుగా నా తండ్రి వివాదములు పరిష్కారము కాక నా తండ్రి ఇబ్బందులు పడుచున్న వారికి నా తండ్రి నీ విడుదలనివ్వండి దేవా. వారి కోర్టు కేసులకు నా తండ్రి నీ ముగింపునిచ్చి నా తండ్రి నీ చిత్తానుసారముగా ప్రతి నీ బిడ్డను నా తండ్రి నీ రాజ్యమునకు మీరు సిద్ధము చేయమని వేడుకొనిచున్నాను దేవా. దొంగలు, నరహంతకులు, త్రాగుబోతులు, వ్యభిచారులు, వేషధారులు, దూషకులు, దుండగులు, మాంత్రికులు, తాంత్రికులు, పేకాటగాళ్లు, జోదగాళ్లు నా తండ్రి ఇంకా మరెందరో నా పాప అగాయిత్యములతో, అకృత్యములతో ప్రేరేపించబడుతూ కీడుకరమైన ఆలోచనలతో భయంకరంగా సమాజంలో నా తండ్రి భ్రష్టపరిచే విధముగా నా తండ్రి సాతాను చేత ప్రేరేపించబడుతూ నా తండ్రి దురాత్మకు నా తండ్రి సహకరించే వారిగా, దయ్యములకు నా తండ్రి అయా నా ప్రభ ప్రేరేపించబడే వారై నా తండ్రి అయా నా ప్రభ నాయన సాతాను యొక్క సంఘమునకు నా తండ్రి ఉపయుక్తమైన విధముగా నా తండ్రి ఎందరెందరూ ప్రేరేపించబడి నా తండ్రి భయంకరంగా నీ ప్రణాళికలో నుంచి తొలగిపోతూ నా తండ్రి వారికి ఇబ్బందులను కొని తెచ్చుకొనిచున్నారో వారందరినీ మీరు విడిపించండి దేవా. కాపాడండి దేవా. నీ ప్రణాళికనంతటిని మీరు జరిగించండి దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 మీ నామమునకే వందనములు వందనములు వందనములు. స్తుతి 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 స్తోత్రము స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. అబద్ధములాడు వారిని, బింకములాడు వారిని, అబద్ధ సాక్ష్యములు చెప్పు వారిని, తప్పుడు సాక్ష్యములతో నా తండ్రి నీ జనులను నా తండ్రి నా పాప నాయన ఇబ్బందులు పెట్టే వారిని నా తండ్రి మేలుకు ప్రతిగా కీడును విత్తే వారిని నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. నిరుద్యోగులైన వారిని మీరు ఆదరించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఉద్యోగ అవకాశములను కల్పించండి. ప్రతి నీ బిడ్డ నా ప్రభ నీ చిత్తానుసారముగా ఉద్యోగములను అనుభవించుటకు నా దేవా నీ కృపనివ్వండి. అయా నా తండ్రి ఐటీ డిపార్ట్మెంట్ నుంచి నా తండ్రి విధుల నుంచి తొలగించబడిన వారిని నీ కృపలో నా తండ్రి మీరు విడిపించండి. సడన్ గా ఎన్నో నా తండ్రి కమిట్మెంట్లతో ఆర్థికంగా నా ఆర్థిక పరిస్థితులు కూడా సరిలేని విధానం ఉంది నా తండ్రి ఎన్నో సంవత్సరాలు కష్టపడి నా తండ్రి అయా నా తండ్రి ఊహించిన రీతిగా తమ ఉద్యోగమును కోల్పోయి నా తండ్రి ఎన్నో ప్రయాసలతో ఇబ్బందులతో ఎన్నో కమిట్మెంట్లతో నా తండ్రి వేధించబడుచున్న వారిని మీరు విడిపించండి దేవా. నీ కాపుదలనిచ్చి నా తండ్రి కుటుంబ జీవనము నా తండ్రి సమృద్ధినిచ్చి నా తండ్రి ఉన్న కమిట్మెంట్లు అన్ని నా ప్రభ సక్రమముగా పరిష్కరించబడుటకు నా దేవా నీ కృపను బట్టి నా తండ్రి ప్రతి నీ బిడ్డ నా ప్రభ నీ చిత్తానుసారముగా అయా నీ పని చేయుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు 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 తండ్రి పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించమని వేడుకొనుచున్నాను. స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. స్తుతి 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 స్తోత్రము స్తోత్రమురా పరిశుద్ధుడా నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు, పూజార్హుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీ కృప చూపించండి. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. ప్రతి ఒక్క అవరోధమును ప్రతి చీకటిని నా తండ్రి మీరు ఖండించి వేసి నీ ప్రార్థనలో నా తండ్రి నా పాప మేము ప్రార్థించిన నా తండ్రి ప్రతి అంశము నీ చిత్తానుసారముగా ప్రార్థించబడి నీ మహిమను పొందుటకు నా దేవా, జవాబును నా తండ్రి అయా పొందుటకు నా దేవా, సమాధానము పొందుటకు విడిపించబడి
రక్షించబడుటకు నీ రాజ్యమునకు సిద్ధపరచుటకు నా తండ్రి, నీ రాజ్యమును నమ్ముటకు, నిన్ను విశ్వసించుటకు మా యందు నా తండ్రి అపనమ్మకము అవిశ్వాసము లేకుండా మీరు కొట్టివేసి నీ యందు నమ్మకమును విశ్వాసమును మీరు వృద్ధి పొందించమని ముందుకు తీసుకువెళ్ళమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు. ప్రతి ఉద్యోగమును నా తండ్రి మీరు ఇవ్వండి. చేతి వృత్తుల వారిని, వ్యవసాయ కూలీలను, కాంట్రాక్టర్స్ ని, టాపీ వర్కర్స్ ని, పెయింటర్స్ ని, కార్పెంటర్స్ ని, ఇంకా మరెన్నో పలు విధములుగా చేతి వృత్తులతో నా తండ్రి జీవనమును సాగిస్తున్న వారిని మీరు నా తండ్రి నా తండ్రి నా ప్రభ అభివృద్ధి పొందించండి దేవా. కష్టార్జితం అంతటిని నా తండ్రి మీరు దీవించి నా తండ్రి పోషించబడి నీ రాజ్యమునకు నా తండ్రి ప్రయాసపడినంతగా ప్రతి నీ బిడ్డను నా తండ్రి మీరు సిద్ధము చేయమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు. కృప కలిగిన దేవా నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. కృప చూపించమని వేడుకొనిచున్నాను రాజా. మీ నామమునకే వందనములు దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. అయా బలపరచండి దేవా, గణపరచండి, హెచ్చించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ విలువలతో పనిచేయటకు నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్ డిపార్ట్మెంట్లను నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. చట్టమును, న్యాయమును, శాంతి భద్రతలను మీరు కాపాడండి దేవా. నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు. వారికి నా తండ్రి కావాల్సిన అవసరతలు తీర్చండి. ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి. యథార్థ స్వభావముతో పనిచేయనట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. బ్యాంకింగ్, ఫినాన్స్ డిపార్ట్మెంట్స్, కస్టమ్స్ డిపార్ట్మెంట్, ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, టెలిఫోన్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఇంకా ఎన్నో డిపార్ట్మెంట్లు, ఎన్నో సేవా సంస్థలు నా తండ్రి మరెంతగానో నా తండ్రి ప్రారంభము చేయబడి నా తండ్రి నా తండ్రి నా ప్రభ స్థాపించబడి నీ చిత్తానుసారముగా నీ రాజ్యము కోసం మీరు స్థాపించిన ప్రతి వ్యవస్థ, ప్రతి సంస్థ నా తండ్రి ప్రతి డిపార్ట్మెంట్ నీ చిత్తమునకు సరిపోయినంతగా పనిచేయనట్లుగా నీ కృప చూపించండి. వాటి నిర్వహణ కోసం మీరు ఎంపిక చేసిన ఉన్నతాధికారులను, సాధారణ ఉద్యోగులను అయా నీ కృపనిచ్చి నా తండ్రి మీరు ప్రేరేపించి నా తండ్రి నీ రాజ్యమునకు నా తండ్రి పనిచేయనట్లుగా నా తండ్రి వారు ప్రేరేపించబడి దీవించబడినట్లుగా వారి కుటుంబాలు వర్ధిల్లునట్లుగా అయా నా తండ్రి యథార్థ స్వభావంతో ఎలాంటి లంచములు ఆశించక నా తండ్రి విధులన్నింటినీ సక్రమంగా నిర్వహించుటకు నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. ఐటీ డిపార్ట్మెంట్ యాజమాన్యములను నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. వారి కుటుంబాలను దీవించండి. వారి వ్యాపారములను అభివృద్ధి పొందించండి. నూతన భావజాలములు నా తండ్రి ఎన్ని టెక్నాలజీలు, ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు, ఎన్ని అల్గారిథములు వచ్చినప్పటికీ నా తండ్రి నీ కృప నా తండ్రి నా పాప తోడుగా ఉంచి నా తండ్రి ప్రతి నీ బిడ్డ ఆదరించబడినంతగా వారికి సమృద్ధినిచ్చి నా తండ్రి ఉద్యోగ అవకాశములను కల్పించుటకు నా దేవా వారికి ఏర్పాటు ప్రకారముగా వారు ముందుకు వెళ్ళుటకు, వారి కుటుంబాలు, వారి తరములు దీవించబడుటకు నీ కృపనివ్వమని, ఆరోగ్యమునివ్వమని, బలమునివ్వమని, శక్తినివ్వమని, దీవించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. దయామయుడా మీ నామమునకే వందనములు. ప్రార్థింప చేయండి దేవా. ప్రతి ప్రార్థన మీరు నెరవేర్చమని, నీ సిద్ధంలో లేనివి, నీకు అంగీకారం లేనివి, నీకు ఇష్టము లేనివి మా ప్రార్థనా వీలులోనికి రాకుండా వాటిని గురించి నీ ముందు మేము ప్రస్తావించకుండా మాకు ప్రార్థనా వీలు వాళ్ళు అవకాశము నీ పరిశుద్ధాత్మనిచ్చి ప్రార్థింప చేసి మహిమా ఘనత కీర్తి ప్రభావములను మీరే పొందుకొనమని మా కొరకు త్వరగా రానయ్యున్న క్రీస్తు యేసు నామములు అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమందున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవా నాకు కనబడుము, నాతో మాటలాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితోనూ మాటలాడుము. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత.